నమస్తే నేను మీ తరణి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ముంతా తుఫాను ప్రభావంపై అధికారులు ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తుఫాను ప్రభావిత ప్రాంతాలలో కూటమి నాయకులకు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించిన విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్. మన్యం జిల్లా పార్వతీపురం కలెక్టర్ కార్యాలయంలో తుఫాన్ కంట్రోల్ రూమ్ లో సందర్శించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి తుఫాను కారణంగా విపత్కర పరిస్థితిలో ఉన్న వారిని తక్షణమే ఆదుకోవాలని సూచన. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా యుద్ధ ప్రాతిపదికన ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశం. ఇక వివరాలు చూస్తే ముంతా తుఫాన్ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూటమి ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను దృష్ట్యా ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. లీడర్ నుంచి క్యాడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలంతా అందుబాటులో ఉండాలన్నారు. కూటమి కార్యకర్తలు సహాయ కార్యక్రమాలలో పాల్గొనాలని కోరారు. అవసరమైతే కేంద్ర సాయం కూడా కోరుతామన్నారు. ప్రజలు ప్రాణాలు కాపాడి నష్టాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాత్రికి మచిలీపట్నం కళింగపట్నం మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. రియల్ టైమ్లు మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నామని చెప్పారు. పంట నష్ట నివారణ చర్యలను అధికారులకు తెలియజేస్తామన్నారు. ఆకస్మిక వరదల దృష్ట్యా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరించామని సీఎం తెలిపారు. ముంతా తుఫాను ప్రభావంతో విపత్కర పరిస్థితిలో ఉన్న వారిని తక్షణమే ఆదుకోవాలని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఈ సందర్భంగా మన్యం జిల్లా పార్వతీపురం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమును మంత్రి మంగళవారం సందర్శించి పరిశీలించారు. అనంతరం జిల్లాలో వర్షాభావ పరిస్థితులను జిల్లా కలెక్టర్ డిజిటల్ స్క్రీన్ ద్వారా మంత్రికి వివరించారు. గూగుల్ మ్యాప్ ద్వారా మండలాల్లోని వాతావరణ పరిస్థితిని కలెక్టర్ వివరించారు. ఈ మ్యాప్ ద్వారా ఎక్కడ ఏం జరిగినా కంట్రోల్ రూమ్ నుండే పరిశీలించి చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు కష్టం రాకూడదని వారికి అండగా నిలవాలని కోరారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. వసతి గృహ అంగన్వాడీ పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని సమాచారం అందినందున ప్రజలు ప్రయాణాలను నివారించుకోవాలని అలాగే ఆ సమయంలో ఆరు బయటకు రావద్దని హితవు పలికారు. రాష్ట్రంలో చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ప్రజల ఆకాంక్షలు నెరవేరి పరిపాలనా సౌలభ్యం కలగాలని మంత్రులు అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటుతో తలెత్తిన సమస్యలు పరిష్కారం కావాలని అదే సమయంలో కొత్త ఇబ్బందులు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏడాది జూలై 22న 7 సభ్యులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు ఉపసంఘంలోని మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, అనిత, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. మంత్రులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రాథమిక నివేదిక సిద్ధం చేశామని మంత్రులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. గత ప్రభుత్వంలో అశాస్త్రీయంగా జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటును సరిదిద్దేలా జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రులు ఉన్నత అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ముంతా తుఫాను ప్రభావంతో విశాఖ జిల్లాలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కురిసిన వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. విశాఖలోని అనేక ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. మహావిశాఖలోని పలు కొండవాలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల ఈదురుగాలులకు చెట్లు నేలకు ఒరిగాయి. సాగర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా కనిపిస్తుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సాగర తీరంలోకి పోలీసులు పర్యాటకులను ఎవరిని అనుమతించడం లేదు. మేఘాద్రిగడ్డ రిజర్వాయర్లోకి ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు వచ్చి చేరడంతో రిజర్వాయర్ సామర్థ్యం నిండుకుంది. దీంతో అధికారులు రిజర్వాయర్లో గేట్లు ఎత్తివేశారు. ఫలితంగా రిజర్వాయర్ క్రింద ఉన్న అనేక ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది. దీంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. మరికొన్ని చోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు లీకై వర్షపు నీరుతో కలిసి రోడ్లపై ప్రవహిస్తుంది. ముంతా తుఫాన్ విశాఖ ప్రజల జనజీవనాన్ని కాస్త స్తంభింపచేసింది. జోరున కురుస్తున్న వర్షాల కారణంగా చిరు వ్యాపారులు వ్యాపారం సాగించలేకపోయారు.
తుఫాను ప్రభావంతో ప్రజల అవస్థలు పడినప్పటికీ విశాఖలో భూగర్భ జలాల నిల్వలు బాగా పెరిగిపోయాయి. నగరంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలను నగర ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా సందర్శించారు. భీమిలి నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు, విశాఖ సౌత్ లో వంశీకృష్ణ శ్రీనివాస్, గాజువాకలో పల్లా శ్రీనివాస్, పెందుర్తి పరిసర ప్రాంతాలలో పంచకర్ల రమేష్ బాబు, పశ్చిమ నియోజకవర్గంలో గణబాబు స్థానిక నాయకులు అధికారులతో కలిసి పర్యటించారు. అక్కడ పరిస్థితులను తెలుసుకుని చేపట్టాల్సిన చర్యలను అధికారులతో చర్చించారు. తుఫాను వలన ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు లోతట్టు, కొండవాలు ప్రాంతం, సముద్ర తీర ప్రాంత ప్రజలను తుఫాన్ షెల్టర్లకు తరలించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు మీడియాతో మాట్లాడారు. విశాఖ అనకాపల్లి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి, మధ్యాహ్నం నుంచి తుఫాను తీవ్రత పెరుగుతుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు కానీ ఏదైతే తుఫాను హెచ్చరిక కేంద్రాల నుంచి కానీ మనకు వచ్చిన సూచనల మేరకు మధ్యాహ్నం నుంచి తుఫాను తీవ్రత పెరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం కుచ్చాలపాలెంలో ఉన్నాం. మీ అందరినీ కోరేది ఒకటే, ఈ జిల్లా ప్రజలు, 2 జిల్లాలు అనకాపల్లి, విశాఖ జిల్లా ప్రజలు మధ్యాహ్నం నుంచి ఎవ్వరూ బయటికి రావద్దండి, ఎవరు కూడా వెహికల్స్ తీసుకురావద్దండి. గాలుల వల్ల చెట్లు పడతాయండి. అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఎవ్వరూ కూడా ఇంటి నుంచి బయటికి రావద్దని ప్రభుత్వ సూచన. మీ అందరినీ కోరేది ఒకటే, ఇక్కడ తుఫాన్ షెల్టర్ బిల్డింగ్లో పెట్టిన వాళ్ళందరికీ కూడా టైంకి భోజనాలు, టిఫిన్లు, పిల్లలకి పాలు, నీళ్లు, బ్రెడ్, బిస్కెట్లు అన్నీ కూడా సమకూర్చాం. దాంతోపాటు ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది రాకుండా డాక్టర్లు పెట్టాం. పవర్ ప్రాబ్లం రాకుండా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ని అలర్ట్ చేశాం. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా జనరేటర్లు పెట్టి టవర్ల కింద జనరేటర్లు కూడా పెట్టి కూర్చున్నాం. అన్ని రకాల జాగ్రత్తలు మా పోలీస్ యంత్రాంగం, మా రెవెన్యూ యంత్రాంగం, చెరువులు కానీ అవి కూడా కట్టలు తెగి ఊరి మీదగా, పంట పొలాల మీదగా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఉన్నటువంటి పెద్ద చెరువుకు సంబంధించి చెరువు నిండి ఓవర్ఫ్లో అవుతుంది. ఓవర్ఫ్లో అవుతున్నది ఇంతకుముందు ఎప్పుడు కూడా చెరువు నిండటం కానీ పైకి ఓవర్ఫ్లో కానీ లేదు. ఏదైనా గండిపడే అవకాశం ఉంటే ఇక్కడ దగ్గరగా ఉండే సంతోష్ నగర్ కొన్ని వీధులకి కాస్త వాటర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు ఉండేటువంటి ఇళ్ళని వాళ్ళు ఒకవేళ ఫస్ట్ ఫ్లోర్ ఉంటే పైకి ఏదైనా వాల్యుబుల్స్ తీసుకుని ఉండాల్సింది పోతుంది. ఒక నైట్ కాస్త ప్రిడిక్షన్ ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తలు తీసుకోమంటున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా సంతోష్ నగర్ ఏరియాలో ఫ్లడ్ అనేటువంటిది ఎప్పుడూ లేదు. బట్ ఎందుకైనా మంచిది, ఇక్కడి నుంచి ఎప్పుడూ లేనిది ఇప్పుడు వాటర్ వస్తుంది కాబట్టి చెరువు కూడా పూర్తయింది, కంప్లీట్ ఫిల్ అయ్యిందని అంటున్నారు. సో ఇప్పుడు ఈ నైట్ అంతా కానీ కేవలం ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయత్నమే ప్రస్తుతం చేయాలి. ఎందుకంటే ఈ తుఫాన్కు సంబంధించి మనం ఒక జాగ్రత్తలు పాటించమని చెప్పడం తప్ప ఇప్పుడు వీటిని కంట్రోల్ చేసేటువంటి మెకానిజం, వీటిని అన్ని అబ్స్ట్రాక్ట్ చేసే మెకానిజం అనేటువంటిది ఉండదు. రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ కొనియాడారు. క్లబ్స్ ప్రతినిధులు సమకూర్చిన 40 లక్షల రూపాయల విలువైన వైద్య పరికరాలను కేజీహెచ్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసించారు. కేజీహెచ్ కు 40 లక్షల రూపాయల విలువ చేసే వైద్య పరికరాలు అందజేయడం పట్ల అభినందనలు తెలిపారు. అదేవిధంగా విద్యా రంగానికి కూడా తమ సహాయ సహకారాలను అందించాలని రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ ప్రతినిధులు కోరారు. తమ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలతో పాటు రాష్ట్రాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా సహకరించి వాటిని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, రోటరీ క్లబ్ ప్రతినిధులు శోభన్ ప్రకాష్, రామ్ ప్రసాద్, కృష్ణకుమార్, జనసేన పార్టీ నాయకురాలు యజ్ఞశ్రీ, కూటమి నాయకులు రాజు, మహి, వైద్యులు డాక్టర్ సంధ్యాదేవి, డాక్టర్ వాసవీలత, కేజీహెచ్ పలు విభాగాల అధిపతులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కేజీహెచ్కి 40 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి వివిధ రకాల సామగ్రిని అంటే వెంటిలేటర్స్ అలాంటివి కేజీహెచ్కి వాళ్ళు అందించినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. రామ్ ప్రసాద్ గారు అండ్ టీం అందరూ కూడా, రోటరీ క్లబ్ ది బెస్ట్ క్లబ్, ఇది 2020లో ది బెస్ట్ క్లబ్. వాళ్ళు చాలా సర్వీస్ చేస్తూ ఉన్నారు విశాఖపట్నంలో. ఎక్కడ పూర్ పీపుల్ ఉంటే అక్కడ అందిస్తూ ఉన్నారు. ఇవాళ కేజీహెచ్కి
నెక్స్ట్ విక్టోరియా హాస్పిటల్కి, ఈ విధంగా అన్ని హాస్పిటల్స్కి స్కూల్ కూడా ఎంతో సాయం చేస్తూ ఉన్నారు. ఈ క్లబ్లో చాలా ప్రముఖులు ఉన్నారు కాబట్టి చాలా పెద్ద పెద్ద పరికరాలు కూడా ఇవాళ అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా కేజీహెచ్ని వాళ్ళు ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. కేజీహెచ్ అనేది చాలా పూర్ పీపుల్ వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకునే అవకాశం ఉంది కాబట్టి 3 జిల్లాలతో పాటు 3 రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి పేద ప్రజలు వచ్చి సర్వీస్ వాళ్ళ యొక్క వైద్యం కోసం వచ్చి ఉంటారు కాబట్టి సో వాళ్ళందరికీ అందుబాటులో విధంగా అన్ని రకాల వైద్య సేవలు అందించే విధంగా వివిధ దాతల నుంచి కావచ్చు, వివిధ ట్రస్టుల నుంచి కావచ్చు, ఇంకా ఎన్నో ఫార్మా కంపెనీలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన ముంతా తుఫాన్ కారణంగా బీచ్ రోడ్లోని లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్, 3వ జోనల్ కమిషనర్ శివప్రసాద్, జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి అప్పుబర్ వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంతో పాటు పలుచోట్ల సముద్ర తీర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఎదుర్కొనేందుకు 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు చేపట్టేందుకు జీవీఎంసీ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. నగరంలో అన్ని ప్రాంతాల్లో తగు చర్యలు చేపట్టేందుకు 27 జేసీబీలు, 56 టిప్పర్లు, 6 క్రేన్లను సిద్ధంగా ఉంచామని తెలిపారు. తుఫాను వలన ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు జీవీఎంసీ అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. లోతట్టు కొండవాలు ప్రాంత ప్రజలు ఏదైనా విపత్తు సంభవిస్తే ఎటువంటి భయాందోళనకు గురికావద్దని జీవీఎంసీ యంత్రాంగం 24 గంటలు పర్యటిస్తూ సహాయక చర్యలకు సిద్ధంగా ఉందన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో అన్ని జోనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామని, అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నెంబర్కు గానీ, జీవీఎంసీ ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్లకు గానీ ఫోన్ చేయాలని నగర ప్రజలకు సూచించారు. ప్రభుత్వం పిలుపునిస్తే రాజకీయాలకు అతీతంగా వైసీపీ శ్రేణులు సైనికుల్లా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. 35వ వార్డులోని లక్ష్మీనగర్లో లోతట్టు ప్రాంత ప్రజలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వాసుపల్లి ఇంటింటికి వెళ్లి ప్రజలకు సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులందరికీ 50 కేజీల రేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుఫాను ప్రభావంతో భారీ ఈదురుగాలులు, వర్షాలు పడే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నియోజకవర్గంలోని ప్రజలకు ఏ కష్టం వచ్చినా తనను సంప్రదిస్తే వారికి సాయం అందించేందుకు సిద్ధంగా ఉంటారని వాసుపల్లి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చెన్నా జానకిరాం, అలుపన కనకరెడ్డి, పచ్చిరపల్లి రాము, అభిరెడ్డి, సనపల రవీంద్ర భరత్, పీతల వాసు, కొనతాల కృష్ణవేణి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. మా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మా దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో మా కనకారెడ్డి గారి అధ్యక్షులు ఒక 250 మందికి 500 రూపాయలు ఖరీదు చేసే బియ్యము, నూనె, అలాగే ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కాయగూరలు, చికెను ఇవన్నీ కూడా సామాగ్రిని అందించాము 250 కుటుంబాలకి. ఇది బాగా లోతట్టు ప్రాంతం. వేలంపేట అంటేనే లక్ష్మీ నగర్. ఈ ప్రాంతంలో ఇల్లులు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో 5 అంతస్తుల బిల్డింగ్ నిల్చోబెట్టే కర్తవ్యం, పని మాది అని చెప్పేసి ఇక్కడ కనకారెడ్డి నేను చెప్తున్నాను. బ్రెయిన్ స్ట్రోక్ గురైన వ్యక్తిని గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి తీసుకువెళ్తే ప్రాణాలు కాపాడడం సాధ్యమేనని మెడికవర్ ఆసుపత్రి న్యూరాలజిస్ట్ డాక్టర్ పవన్ కుమార్ తెలిపారు. ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా బుధవారం బ్రెయిన్ స్ట్రోక్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మెడికవర్ ఆసుపత్రి ముందుకు వచ్చిందని చెప్పారు. ఉత్తమ ఆసుపత్రి ఆధ్వర్యంలో అనేక వైద్యపరమైన అంశాల్లో ప్రజలను నిరంతరం చైతన్యం చేస్తూనే ఉన్నామని తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్ పై అవగాహన పెంపొందించుకుంటే స్ట్రోక్ వచ్చే సమయంలో ప్రాణాలు కాపాడడం సులభతరం అవుతుందన్నారు. వ్యక్తి నిలబడిన చోట నుండి కదలకపోవడం, నోరు వంకరపోవడం, కన్ను కిందకి ఒరిగిపోవడం వంటి లక్షణాలు ఉంటే అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లేనని డాక్టర్ పవన్ కుమార్ తెలిపారు. ఆ వ్యక్తిని 4 గంటలలోపు ఆసుపత్రికి తీసుకువస్తే ప్రాణాపాయం ఉండదని, ఆరోగ్యవంతంగా కోలుకుంటారని చెప్పారు. స్ట్రోక్ వచ్చిన 4 గంటలలోపు సమయాన్ని వైద్య పరిభాషలో గోల్డెన్ అవర్ గా పరిగణిస్తామని తెలియజేశారు. Every minute is important in tackling the stroke patient. ఈ స్ట్రోక్ పేషెంట్ ఇంపార్టెన్స్ ఏంటంటే
మీరు హార్ట్ అటాక్ అంటే మీకు ప్రతి ఒక్కరికి తెలుసు, చిన్న పెయిన్ వచ్చినా సరే హార్ట్లో పెయిన్ చేస్తే పరిగెడతాం. కానీ పెరాలసిస్ అన్నది వచ్చినప్పుడు తొందరగా రికగ్నైజ్ చేసుకోలేదు. సో దీన్ని రికగ్నిషన్ చేసుకొని వెంటనే వెళ్ళినట్టయితే ట్రీట్మెంట్ చేసుకోగలిగితే అది నార్మల్ లైఫ్ వస్తుంది, లేదంటే ఆల్మోస్ట్ బెడ్ రిడన్గా అయిపోతారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్యూట్ స్ట్రోక్ అండ్ క్రానిక్ స్ట్రోక్, 2 రకాలు. ఎక్యూట్ స్ట్రోక్ అంటే వితిన్ ఫ్యూ అవర్స్. దీన్ని మనం ఏమంటామంటే విండో పీరియడ్ ఆర్ గోల్డెన్ అవర్. దీన్ని ఫస్ట్ 4.5 అవర్స్గా తీర్చిదిద్దారు. వరల్డ్ ఫెడరేషన్ అంతా కూడా, అమెరికన్ హార్ట్ అసోసియేషన్, అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్, వీళ్ళందరూ కలిపి రూల్స్ ఫ్రేమ్ చేస్తారు. దానిలో ఆ ఫ్రేమ్ చేసిన వాటిలో ఇంపార్టెంట్ ఏంటంటే 4.5 అవర్స్ ఈజ్ ది గోల్డెన్ పీరియడ్ ఆర్ గోల్డెన్ అవర్ వేర్ ది పేషెంట్ షుడ్ బి బ్రాట్. అంటే పేషెంట్ని ఈ పీరియడ్లో హాస్పిటల్కి చేర్చాలి. అందుచేతనే ఎవరి మినిట్ కౌంట్స్. అంటే ప్రతి నిమిషము కూడా స్ట్రోక్ అన్నది ప్రారంభం అయిన తర్వాత కొన్ని మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ డ్రాప్ అయిపోతాయి, చనిపోతాయి. న్యూరాలజిస్ట్ ఇన్ మెడికవర్ హాస్పిటల్. మెడికవర్లో టీమ్ ఆఫ్ న్యూరాలజీ, ఇంటర్వెన్షన్ న్యూరాలజిస్ట్, ఇంటర్వెన్షన్ న్యూరో సర్జన్స్, గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నాం ఇక్కడ. సో స్ట్రోక్ అనేది సింగిల్ డాక్టర్తో మేనేజ్ చేసేది కాదండి, మోర్ ఆఫ్ టీమ్ వర్క్. సో సార్ చెప్పినట్టు ఇనీషియల్గా వితిన్ 4.5 అవర్స్లో వస్తే థ్రాంబులైజ్ అంటే ఆ క్లాట్ బస్టర్, ఆ ఇంజెక్షన్ ఇచ్చి క్లాట్ బస్ట్ చేసిన తర్వాత పేషెంట్ ఇంప్రూవ్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మేజర్ వెజల్ ఏమైనా బ్లాక్ అయినా, ఇంకా నెక్లో వెజల్ కానీ బ్రెయిన్లో వెజల్ కానీ బ్లాక్ అయినా, ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా పేషెంట్ ఇంప్రూవ్ అవ్వకపోతే ఆ క్లాట్ని రిట్రైవ్ చేస్తాం. దాన్ని మెకానికల్ థ్రాంబెక్టమీ అంటారు. దాన్ని చేయడానికి కూడా మన దగ్గర ఇంటర్వెన్షన్ న్యూరో రేడియాలజిస్టులు ఉన్నారు, డాక్టర్ దలై అండ్ డాక్టర్ అనిల్. సో వాళ్ళు ఈ 4.5 అవర్స్ ఆర్ 6 అవర్స్ అయిన తర్వాత వాళ్ళని రిట్రైవ్ చేయడానికి అవుతుంది. ఈ గోల్డెన్ పీరియడ్ ఆర్ విండో పీరియడ్ అయిన తర్వాత పేషెంట్కి సడన్గా బ్లడ్ ఫ్లో వెళ్ళిన తర్వాత కూడా ఆ తర్వాత బ్రెయిన్లో ఎడిమా ఫామ్ అవ్వచ్చు. అంటే బ్రెయిన్కి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత బ్రెయిన్ చుట్టూతా వాపులా రావచ్చు. ఈ వాపు తగ్గించడానికి వాటికి మెడికేషన్స్ ఇస్తూ ఉంటాం 6 అవర్స్ దాటిన తర్వాత వాళ్ళకి. సో ఇచ్చిన తర్వాత కొన్నిసార్లు మనకి ఈవెన్ దో మనం ఆ వాపుని తగ్గించలేకపోవచ్చు మెడికేషన్తో వాటితో. ఇలాంటి వాళ్ళకి ఇమీడియట్గా డికంప్రెషన్ పెయిన్ అంటారు. 29th October every year we celebrate World Stroke Day. ఎందుకు? బికాస్ బ్రెయిన్ స్ట్రోక్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత జనరల్ పబ్లిక్ హాస్పిటల్కి వస్తే దే కెన్ గెట్ అ బెటర్ ట్రీట్మెంట్ విత్ ఇన్ ద గోల్డెన్ అవర్. దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో మీడియా వాళ్ళే, ఇఫ్ యూ కెన్ హెల్ప్ టు రీచ్ ద మెసేజ్ టు ద పబ్లిక్ that you should go to a stroke center as soon as you have a stroke symptom, then we will make a real good service to the public. Dan gurinchi we have gathered here. So dane how to identify stroke? As Suresh garu has told, there are 2 types of stroke. Blood vessel blockage అయిపోతే brain ki stroke వస్తుంది. brain లోపల blood vessel rupture అయిపోతే కూడా brain ki stroke వస్తుంది. బ్లాకేజ్ అయిపోతే బ్రెయిన్కి అక్యూట్ ఇస్కిమిక్ స్ట్రోక్ వస్తుంది, విచ్ ఇస్ 85% ఆఫ్ ఆల్ స్ట్రోక్. బ్లడ్ వెసల్ రప్చర్ అయిపోతే హెమరేజిక్ స్ట్రోక్, లేకపోతే బ్రెయిన్ హెమరేజ్, దట్ ఈస్ 15% ఆఫ్ ఆల్ స్ట్రోక్. బ్లడ్ వెసల్ బ్లాకేజ్ అయిపోయిన తర్వాత ఎలాగ పేషెంట్కి సిమ్టమ్ అవుతుంది ఆల్రెడీ న్యూరాలజిస్ట్ గారు చెప్పారు. బీ ఫాస్ట్. నిద్రలో 1 గంటన్నర పావుతో యూరిన్కి వెళ్దామని చెప్పి లెగద్దామని లెఫ్ట్ సైడ్ మూత వంక అయిపోయింది, లెఫ్ట్ సైడ్ చేయరాదు, లెఫ్ట్ సైడ్ కాల్ రాదు. మరి నెలగా చెప్పేసరికి ఆ మంచం మీద ఉంటూ మరి భగవంతుడు నాకు ఏం చేశాడు కానీ ఈ రైట్ హ్యాండ్ అలా మంచం మీద ఓపుకొని పక్కన పడ్డారు. కిందకి పడితే నా భార్య వెంటనే లేచింది. లేచి ఏమైందంటే నేను మాట్లాడటానికి నాకు నోరు రాదు, చేయరాదు, కాలు రాదు. వెంటనే చూసాము, మా ఆయనకి ఎప్పుడు లేదు, మూత అయిపోయి కాలు అయిపోయి పక్కన ఉన్నటువంటి మా అల్లుడు గారు లేకపోతే ఆయన వెంటనే తీసుకొచ్చేసి అక్క ఎక్కడ తీసుకెళ్తారు అక్క, మా ఆయన చచ్చిపోతే 3 గంటల పోతా అన్నారు. వెంటనే తమ్ముడు మెడికల్ హాస్పిటల్ తీసుకెళ్తారా, బాగా ముందు ఆపరేషన్ కాలు మోకాలు ఆపరేషన్ అయింది అని చెప్పి వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు 3 గంట ఉంది. డాక్టర్ తీసుకొని స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కల్తీలో ఉన్నాయి అంటే వంచేత ఇమీడియట్ ఇంజక్షన్ చేయాలని చూస్తుంటే వెంటనే 4 గంటల లోపు 4:30 గంటలకు ఇంజక్షన్ తెచ్చి ఆ ఇంజక్షన్ ఎక్కించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ మరింత బలపడి తీవ్రమైన తుఫానుగా మారిందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథ్ కుమార్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ వాతావరణం వివరాలను తెలియజేశారు. ప్రస్తుతం మచిలీపట్నానికి 110 కిలోమీటర్ల దూరంలోనూ, కాకినాడకు 190, విశాఖకు 280 కిలోమీటర్ల దూరంలోనూ, ఒడిశా గోపాలపురంలో
400 కిలోమీటర్ల దూరంలో తీవ్ర తుఫాన్ కేంద్రీకృతమై ఉందని చెప్పారు. మరికొన్ని గంటల్లో ఈ తుఫాన్ ఉత్తర వాయువ్య దిశగా పయనించి మంగళవారం సాయంత్రానికి లేదా అర్ధరాత్రి దాటిన తరువాత కాకినాడకు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలియజేశారు. తీవ్ర తుఫాను తీరం దాటే సమయంలో 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. శ్రీకాకుళం నుండి తిరుపతి వరకు ఉన్న ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాల నుండి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జగన్నాథ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ముంతా తుఫాను ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలియజేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని నిన్నటి సైక్లోన్ మోంథా ఈరోజు ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే మరింత బలపడి తీవ్రమైన సైక్లోన్ లేదా తుఫానుగా అవతరించింది. అది ప్రస్తుతానికి మచిలీపట్నానికి 110 కిలోమీటర్ల దూరంలోనూ, కాకినాడకు 190 కిలోమీటర్ల దూరంలోనూ, విశాఖపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలోనూ, ఒరిస్సాలోని గోపాల్పూర్కు 410 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది. ఇది రాబోయే కొన్ని గంటలలో ఉత్తర వాయువ్య దిశలో పయనించి ఈరోజు సాయంత్రం లేదా మధ్యరాత్రి మధ్యలో కాకినాడ తీరానికి సమీపంలో తీరాన్ని తాకవచ్చు. ఇది తీరాన్ని తాకేటప్పుడు తీవ్ర తుఫానుగానే తాకే అవకాశం ఉంది. ఆ సమయంలో గాలులు 90 నుంచి 100, గరిష్టంగా 110 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. కాకినాడ పరిసర ప్రాంతాలలో సాధారణ అలల కన్నా 1 మీటరు రమారమి ఉప్పెన ఎగసి పడే అవకాశం ఉన్నది. ఇక ఈ ప్రాంతాల చుట్టుప్రక్కల కొంత తటీయ వర్షం యొక్క ఎద్దడి ఉండే అవకాశం ఉన్నది. అంటే నీరు నిలిచే అవకాశం లేదా సముద్రపు నీరు లోపలికి ప్రవేశించే అవకాశం కూడా ఉన్నది. ఇక ఈ 2 రోజుల్లో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. 3వ రోజున ఉత్తర కోస్తాలో పలు ప్రాంతాలలో, దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. పిఎం పాలెం క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ సమయంలో కెమెరా చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన నిందితుడిని అరెస్టు చేసి 3 లక్షల విలువైన కెమెరా, లెన్స్, మెమరీ కార్డ్, బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పిఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నార్త్ ఇన్ఛార్జ్ ఏసీపీ అన్నపు నరసింహమూర్తి కేసు వివరాలు తెలిపారు. కొమ్మిరెడ్డి ఫణిచేతన్ ఆగస్టు 23న మధురవాడ క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ వీడియో కవరేజ్ చేస్తూ మ్యాచ్ అనంతరం కెమెరాలను గదిలో ఉంచి టీం ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం తిరిగి వచ్చినప్పుడు కెమెరా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పిఎం పాలెం క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నార్త్ సబ్ డివిజన్ క్రైమ్ సిఐ బిఎస్ఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీనివాసరావు నేతృత్వంలో 2 బృందాలు ఏర్పాటు చేసి సంఘటనా స్థలం పరిసరాల్లో కమాండ్ కంట్రోల్ ప్రైవేట్ సీసీ కెమెరాలకు ఫుటేజ్లను పరిశీలించి నిందితుడిని కర్ణాటక రాష్ట్రం సిండనూరులోని మహబూబియా కాలనీకి చెందిన మహమ్మద్ ముస్తాక్ హుస్సేన్ గా గుర్తించారు. తాజాగా విశాఖలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ కు వచ్చిన సందర్భంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి సోనీ A7 కెమెరా, కెనాన్ లెన్స్, మెమరీ కార్డ్, బ్యాటరీ స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని చాకచక్యంగా అరెస్టు చేసిన పోలీస్ అధికారులు అభినందించారు. స్టేడియం తీసుకురాలి. స్టేడియం దగ్గరలో ఆయన టచ్ ఆడుతుంటే మా వాళ్ళు ఆయన ట్రాక్ చేస్తున్నారు. ఆయన ఫాలో అప్ అవుతున్నారు. ఎక్కడ వస్తున్నాడు ఏంటని చెప్పేసి చేసి ఇతను మా ఎస్ఐ గారి టీం పట్టుకోవడం అనేది జరిగింది. భోగాపురం వెళ్ళాం. భోగాపురంలో కూడా ఇతను టవర్ లొకేషన్ ఉంది కదా ఫోను. ఇప్పుడు నాకు ఫోన్ కాల్ మాట్లాడితే నా లొకేషన్ ఇక్కడ వస్తుంది. భోగాపురంలో కూడా ఇతను లొకేషన్ వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాతే మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఈ నెంబర్కి వెళ్ళకపోయినా, ఈ ఫోటోకి వెళ్ళకపోయినా ఇక్కడ లేబర్ కాంట్రాక్టర్ లేబర్ సప్లై చేసేటట్టు తెలిసి తర్వాత ఇక్కడి నుంచి ఈయన వెళ్ళిపోయినాడు. ఈయన పని అయిపోయిన తర్వాత ఈనాడు వెళ్ళిపోయాడు. అప్పుడు బై ద టైం ఈయన ఇక్కడ ఈ దొంగతనం జరిగేసరికి ఇక్కడ ఉన్నాడు. ఈయన భోగాపురంలో ఈ లేబర్ కాంట్రాక్టర్గా చేసేవాడు. తర్వాత ఆయన ఇక్కడి నుంచి రాయచూరు పోయినాడు. అక్కడ పని అయిపోయింది. ఆయన మ్యాన్ పవర్ సప్లై చేసాడు, అయిపోయింది. సెక్యూరిటీ అంతా మన సార్లకి హెల్ప్ చేస్తూ మన ఇక్కడ ఉంటాం. నేను ఒకప్పుడు ప్లేయర్ని. దాంతోపాటు చేసిన ఏపీఎల్లో ఇలాగ కెమెరా పోవడం మాకు చాలా బాధ అనిపించింది. కానీ ఎంత వేగంగా పట్టుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేసి చాలా చేసినందుకు పోలీసు వాళ్ళకి అభినందనలు అండి. దాంతో ఈ మ్యాచ్ ఈ కెమెరాలో మెయిన్ వచ్చేవాడు కూడా వాడి పాస్ అన్నీ ఉంటాయండి. వాడు పాస్తోనే వస్తాడు. కానీ వాడు ఎవడ దొంగ అనేది మనం ఫేస్ చేయలేం. ఇలా పట్టుకున్న తర్వాత తెలుస్తుందండి మెయిన్ అంటే.
కాబట్టి దీనికి మన పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి అభినందించాలని మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫు నుంచి చేస్తున్నప్పుడు మా కెమెరా మేము గ్రౌండ్లో వేరే మా అడిషనల్ కెమెరా మా టీమ్ కెమెరాస్తో మేము గ్రౌండ్లో వర్క్ చేసినప్పుడు సంహవ్ ఇతను వచ్చి కెమెరా తీసుకెళ్ళిపోయారండి. అదే రోజు నైట్ వచ్చి సార్ కంప్లైంట్ చేసాము. సార్ నెక్స్ట్ డే కూడా వచ్చి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఫైల్ చేసాము. సార్ ఎస్ఐ గారు బాగా రిసీవ్ చేసుకుని అంత కోఆపరేట్ చేశారు సార్. అండ్ తర్వాత ఫాలో అప్డేట్స్ కానిస్టేబుల్ గారు అన్ని అప్డేట్స్ ఇస్తున్నారు. వెంటనే విత్ ఇన్ లైక్ సర్టన్ టైం పీరియడ్ తర్వాత మాకు కాల్ చేశారు. కాల్ చేసి మీది వచ్చింది, మీ విట్నెస్ డీటెయిల్స్ అవన్నీ ఒకసారి వచ్చి సబ్మిట్ చేయండి అని చెప్తే వచ్చాం. సార్ ఇప్పుడు ఈరోజు కాల్ చేసి కెమెరా ఒకసారి వచ్చి చెక్ చేసి మీదేనా కాదా, వర్కింగ్ కండిషన్ ఎలా ఉందని చెక్ చేసుకున్నారు. పరవాడ మండలం ముత్యాలపాలెం తిక్కవానిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన తుఫాను బాధితుల సహాయక శిబిరాలను సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా సహాయక శిబిరంలో ఉన్న మత్స్యకార కార్మికులను సహాయక చర్యల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా గనిశెట్టి మాట్లాడుతూ సహాయక శిబిరాల్లో ఉదయం 11:30 వరకు కూడా కనీసం ఉప్మా కూడా సహాయక శిబిరంలో ఉన్న వారికి పెట్టలేదని అన్నారు. తిక్కవానిపాలెం శిబిరంలో కనీసం వంట కూడా చేయలేదని అన్నారు. కేవలం గ్యాస్ స్టవ్, వంట పాత్రలు మాత్రమే శిబిరంలో ఉంచారని వాపోయారు. మత్స్యకారులను శిబిరాలకు తరలించి వారికి కనీసం భోజనం, టిఫిన్, పిల్లలకు పాలు, బిస్కెట్లు ఏర్పాటు చేయాలని ముందస్తు ప్రణాళిక లేకపోవడం విచారకరమన్నారు. బాధితులను ఆదుకోవడానికి అవసరమైన ఆహారాన్ని అందుబాటులో ఉంచాలని గనిశెట్టి డిమాండ్ చేశారు. పేరుకు మాత్రమే సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి అధికారుల చేతులు దులుపుకోవాలని చూడడం సరైంది కాదన్నారు. మత్స్యకారులకు 25 కేజీల బియ్యం, పప్పు, నూనె, పంచదార వంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్నారు. లేని పక్షంలో మత్స్యకారుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని గనిశెట్టి హెచ్చరించారు. అనకాపల్లి జిల్లాలో పరవాడ మండలంలో ఉన్నటువంటి మత్స్యకారుల గ్రామం అయినటువంటి ముత్యాలంపాలెం, తిక్కవానిపాలెం సహాయక శిబిరాలు తుఫాను ఏదైతే ముంతాజ్ తుఫాను ఉందో ఈ తుఫాను సందర్భంగా ఈ గ్రామాల్లో ఏర్పాటు చేసినటువంటి సహాయక శిబిరాల్లో పూర్తిగా అధికారి యంత్రాంగం యొక్క వైఫల్యం కనపడతా ఉంది. అధికారి యంత్రాంగం సక్రమైన టైంలో కనీసం ఉదయం 11:30 వరకు కూడా టిఫిన్, కనీసం ఉప్మా కూడా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి. మరోవైపు బిస్కెట్లు కానీ, పిల్లలకు పాలు కానీ ఇట్లాంటివి కూడా ఏర్పాటు చేయలేదు. సహాయక శిబిరాల్లో వచ్చినటువంటి ప్రజలు అక్కడ తలదాచుకోవడం తప్ప మరొక ఏర్పాటు అనేటువంటి కనీసం మినరల్ వాటర్, మంచినీరు కూడా సరఫరా చేయలేనటువంటి పరిస్థితి. ఆర్ఓ ప్లాంట్ నుండి వాటర్ రప్పించి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మంచినీరు సదుపాయం లేదు. మరోవైపు తిక్కవానిపాలెం ప్రాంతంలో చూసుకుంటే తిక్కవానిపాలెం శిబిరంలో కనీసం వంట సరుకులు కూడా ఏమీ ఇవ్వకుండా గ్యాస్ స్టవ్, ఒక ఏదైతే గ్యాస్ సంబంధించినటువంటి బండా ఇచ్చే వెళ్ళారే తప్ప కనీసం అక్కడ సరుకులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈ రకంగా చేస్తే సహాయక శిబిరాలు ఏదో పేరుకే నిర్వహించడం తప్ప కనీసం అవసరాలైనటువంటి భోజనం కానీ, టిఫిన్ కానీ, మంచినీళ్ళు కానీ ఎట్లాంటివి కూడా ఏర్పాటు చేయకపోవడంతో మత్స్యకారులు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ముంతా తుఫాన్ ప్రభావం రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ప్రధానంగా రైల్వే, విమానయాన రంగంపై తుఫాన్ తన పంజా విసిరింది. తుఫాను ప్రభావంతో అనేక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విశాఖ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను ఉన్నతాధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించి నడుపుతున్నారు. అదేవిధంగా ఎయిర్ ఇండియా, ఇండిగో పలు విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. విశాఖ విమానాశ్రయం నుండి రాకపోకలు సాగించే పలు విమానాలను నిలుపు చేశారు. రైళ్లు, విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా వేలాది మందిపై రైల్వే ప్రయాణికులు రైళ్ల రాకపోకలు రద్దు కావడంతో పడిన అవస్థలు మాటల్లో చెప్పలేనివి. నిత్యం వివిధ రకాల వాహనాలు ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే రహదారులు బోసిపోయి కనిపించాయి. జిల్లా ఉన్నతాధికారులు ముందు జాగ్రత్తగా అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో విద్యా సంస్థల బస్సులు జాడ కనిపించలేదు. ముంతా తుఫాన్ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో బుధవారం కూడా అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. నగరంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పరిశీలించారు. మంగళవారం ఉదయం కైలాసపురం, శాంతినగర్, కస్తూరినగర్, మాధవధార, అంబేద్కర్ కాలనీలో తుఫాను పరిస్థితిని సమీక్షించి అధికారులు, ప్రజలను అప్రమత్తం చేశారు. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించి అక్కడ పరిస్థితిని సమీక్షించారు. ఇలాంటి సమయంలో కొండవాలు ప్రాంతాల్లో ఉండటం ప్రమాదకరమని, దయచేసి సమీపంలోని నివాసితులందరూ పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. స్థానిక సచివాలయంలో సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఎలాంటి సహాయమైనా అందిస్తారని సూచించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల వసతులు కల్పించామని, పరిస్థితులు మారే వరకు అందరూ అక్కడ తలదాచుకోవాలని చెప్పారు. మాధవధార, అంబేద్కర్ కాలనీలోని వాంబే గృహ సముదాయాలను సందర్శించి అక్కడ పరిస్థితులను గమనించారు. పాక్షికంగా దెబ్బతిన్న గోడను పరిశీలించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదకర స్థితిలో ఉన్న ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకు తరలించాలని స్థానిక అధికారులను, సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట జోనల్ ప్రత్యేక అధికారి మాధవి, రెవెన్యూ, ఇతర అధికారులు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ముంతా తుఫాను ప్రభావంపై అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తుఫాను ప్రభావిత ప్రాంతాలలో కూటమి నాయకులకు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచన. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించిన విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్. మన్యం జిల్లా పార్వతీపురం కలెక్టర్ కార్యాలయంలో తుఫాన్ కంట్రోల్ రూమ్ లో సందర్శించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి తుఫాను కారణంగా విపత్కర పరిస్థితిలో ఉన్న వారిని తక్షణమే ఆదుకోవాలని సూచన. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా యుద్ధ ప్రాతిపదికన ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అంతవరకు సెలవు.